జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక అన్నారు, భీమవరం అన్నారు. ఓడిపోయినా మీతోటే, మీ వెంటే అని ఆ రెండు నియోజకవర్గాల ప్రజలకు చెబుతూ వచ్చారు పవన్. అలాంటి పవన్ చివరకు పిఠాపురం ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయిన తర్వాత కూడా కాకినాడ ఎంపీ సీటా, పిఠాపురం ఎమ్మెల్యే సీటా అనే తర్జన భర్జన ఉంది. అయితే పవన్ మాత్రం పిఠాపురంను హడావిడిగా సెలెక్ట్ చేసుకోలేదని, పక్కా ప్లానింగ్ ప్రకారమే అక్కడికి వచ్చారని తెలుస్తోంది. 2.5 ఏళ్ల క్రితమే తనను ఇక్కడకు రావాలని స్థానిక నేతలు ఆహ్వానించారని అన్నారు పవన్. పిఠాపురంలో ఈసారి విజయకేతనం ఎగురవేస్తామన్నారు. కూటమి గెలుపు ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే పిఠాపురంలో ప్రచారం ప్రారంభించేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గ ప్రజలకు వరుస హామీలు ఇచ్చిన విషయం విదితమే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ హాస్పిటల్ కట్టించాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే పిఠాపురం సీటు విషయం హాట్గా మారింది. టీడీపీ నేత వర్మ తనకే ఆ సీటు కావాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. అనుచరులతో కలిసి రచ్చ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ హామీతో ఆయన మెత్తబడినట్టు కనిపించారు. ఇప్పుడు పవన్తో పూర్తిగా ప్యాచప్ అయిపోయారు వర్మ. పవన్ కూడా ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. పిఠాపురంలో జరిగిన ఉగాది వేడుకల్లో కూడా వర్మను పక్కననే ఉంచుకున్నారు. అందరి మద్దతుతో తన గెలుపు గ్యారెంటీ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. క్రోధినామా సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని, రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.